దౌలతాబాద్, గోకాబస్ల ప్రాంతాలలో రైతులు చాలా వరకు ప్రకృతి సేద్యం వైపు మొగ్గు చూపుతున్నారు. గత 4 సంవత్సరాల నుంచి దౌలతాబాద్ రైతు సంఘ ఆధ్వర్యంలో అనేక మంది రైతులు దేశీ వరి మరియు కూరగాయలు సేంద్రియ పద్ధతిలో పండిస్తున్నారు. ఇవాళ అలాంటి రైతుల్లో ఒకరైన కోస్గి ఆంజనేయులు అనే రైతు గురించి మనం తెలుసుకుందాం. కోస్గి ఆంజనేయులు అనే రైతు సేంద్రియ పద్ధతిలో, అంటే ఎలాంటి క్రిమి సంహారణ మందులు వాడకుండా కేవలం జీవామృతం మరియు వేప నూనె వంటి మొదలైన వాటిని వాడుతూ ఎరువులు కూడా సహజంగా తయారు చేసి అధిక దిగుబడి రాబట్టుతున్నాడు. నా పేరు వచ్చేసి కోస్గి ఆంజనేయులు. నేను ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ అయింది, పీజీ చేస్తున్నా, పీజీ ఎంఏ తెలుగు చేస్తున్నా. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఇది సాహో టమాటో నారు. దీన్ని దాదాపు ఈ మొత్తం టమాటో నారు తీసుకురావడానికి ఒక 4,000 రూపాయలు పట్టింది. స్టేకింగ్ చేయడానికి ఒక 2,000 పట్టింది. ఈ కట్టెలు ఈ వైరు అంతా మనదే కాబట్టి దీన్ని కట్టడానికి కూలీలకు వచ్చేసి మాత్రమే ఒక 2,000 మాత్రం ఖర్చు అయింది. నారు పెట్టుకున్న తర్వాత దాంట్లో మధ్యలో అంతర పంటలు పెడతాము. అంతర పంటలు వచ్చేసి మనము క్యారెట్, ముల్లంగి కానీ ఇంకా వచ్చేసి పాలకూర, కొత్తిమీర పెడతాము. అవి వచ్చేసి 45 డేస్లో అయిపోతుంది. ఈ టమాటా కాపు పెరిగే వరకు అంతర పంటలు అయిపోతాయి. అంతర పంటల ద్వారా మనకు ఆదాయం వస్తుంది, ప్లస్ దీని ద్వారా వస్తుంది. అలాగే ఈత ల్యాండ్ వచ్చేసి దీని ద్వారా టమాటాకు మొత్తం 130 బాక్సులు అనేది రావడం జరిగింది. ఈ సాహో టమాటా నారు ఇట్లా ఫినిషింగ్ స్టేకింగ్ చేయడం ద్వారా మనకు అత్యధికంగా దిగుబడి అనేది రావడం జరుగుతుంది. అలాగే టమాటాలు ఎక్కువ మురిగిపోవు. మనకు దాదాపు 90 నుండి 95% ఒక్క టమాటా కూడా మురిగిపోదు. చాలా ఆకర్షణీయంగా టమాటా ఉంటుంది. దీని ద్వారా ఎక్కువ దిగుబడి వస్తుంది టమాటా నారు. అలాగే దీన్ని మేము ఆర్గానిక్ సేంద్రియ వ్యవసాయం ద్వారా చేయడం జరిగింది. దీనికి పైన స్ప్రే ఏంటంటే వేప నూనె, జీవామృతము అవి కట్టడం జరిగింది. దీన్ని వచ్చేసి ఇదేంటంటే లింగాకర్షక బుట్టలు. ఇది పెట్టడం ద్వారా ఏంటంటే మన చేనులో ఉండే పురుగులు, ఎక్క పురుగులు, పెద్ద లద్దె పురుగులు లాంటివి అవి ఏం చేస్తాయంటే దీనికి ఆకర్షితమయ్యి ఇందులో పడతాయి. ఆ పడడం వల్ల ఏం చేస్తామంటే మనము ఎక్కువ శాతం పురుగులు గుడ్లు పెట్టి అవి రెడ్యూస్ అవుతాయి కాబట్టి వాటిని మనం తగ్గించి అధికంగా మన చేను అనేది గ్రోత్ పెరగడం జరుగుతుంది. ఇది వచ్చేసి ఎల్లో కలరు ఆకర్షణ అట్ట. దీని ద్వారా ఏం చేస్తా అంటే దీనికి గమ్ము ఉండడం జరుగుతుంది. ఈ గమ్ముకి ఏమవుతుందంటే మన తోటలోన అత్యధికంగా తోటలో ఏం చేస్తాయంటే ఏదైనా దోమలు ఉంటాయి, ఎర్ర దోమలు, ఇంకా తెల్ల దోమలు, అలాగే ఆకుపచ్చ దోమలు. ఈ 3 ఏం చేస్తాయంటే మన తోటను చాలా లాస్ చేయడం అనేది జరుగుతుంది. మనము దానికి అత్యధికంగా ఏం చేస్తామంటే రసాయన మందులు వాడి మనము ఎంత రసాయన మందులు వాడినా కూడా కవర్ అనేది కాదు. అలా దాన్ని మనం నివారించుకోవడానికి ఏం చేస్తామంటే ఈ ఎల్లో కలర్ అట్టలని ఉపయోగించడం జరుగుతుంది. దాన్ని ఉపయోగించడం ద్వారా మన ఏం చేస్తామంటే ఆ దోమలు దీనికి అతుకొని అవి రెడ్యూస్ కాకుండా తక్కువ అవడం అనేది జరుగుతుంది. ఇగో ఇది సాహో టమాటా నారు ఏం చేసిందంటే ఇది మొత్తం క్రాప్ అయిపోయింది. క్రాప్ అయిపోయిన తర్వాత దీనిది కాపు ఫస్ట్ స్టార్టింగ్లో మనం అంతర పంటలు వేసినాము. అంతర పంటల ద్వారా మనకు దిగుబడి వచ్చింది. ఇప్పుడు ఈ తోట అయిపోయింది కాబట్టి దీన్ని ఇలాగే స్టేకింగ్ మనం తీయకుండా వీటిలోన మళ్ళీ తీగజాతికి చెందిన బీరకాయలు అలాగే వేసుకోవడం జరుగుతుంది. ఈ మధ్యలో ఇట్లా తీగజాతి బీర గింజలు వేసుకొని ఈ తీగకే మళ్ళీ మనకు కాపు వస్తుంది. కాబట్టి మనము దీనికి ఖర్చు చేయకుండా మళ్ళీ దీంట్లోనే మళ్ళీ ఇంకా ఒక నెక్స్ట్ పంట కూడా తీసుకోవడం జరుగుతుంది. కోస్గి ఆంజనేయులు అనే రైతు ప్రకృతి వ్యవసాయం చేయడం వలన వాతావరణం, భూమి, నీరు, గాలి ఆరోగ్యంగా ఉంటుంది. అలా పండించిన కూరగాయలు తినడం వలన ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. కోస్గి ఆంజనేయులు అనే రైతు సాటి రైతులకు స్ఫూర్తిదాయకంగా ఉంటున్నాడు.